భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నిజంగా చూస్తే చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ చేయడానికి పడరాని పాటలు పడతా ఉన్నాడు. ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుతో పెద్ద ఎత్తున భూదోపిడీకి ప్లాన్ చేసినాడు ఈ పెద్ద మనిషి ఆయన హయాంలో. మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, 2014 నుంచి 19 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదట ఈ ఎయిర్పోర్ట్కు 15,000 ఎకరాలు కావాలన్నాడు, తర్వాత 5,000 ఎకరాలు అన్నాడు. మన ఎయిర్పోర్ట్కి ఏందరనైనా 5,000 ఎకరాలు ఏందరనైనా అని చెప్పి నిజంగా ప్రజలు ఈ మనిషి చిత్తశుద్ధిని ప్రజలు సీరియస్ గా శంకించి ఏకంగా ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 130 కోర్టు కేసులు ఫైల్ అయినాయి. ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ కాల. తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ సైజును 2,200 ఎకరాలు ఎయిర్పోర్టుకు, ఇంకొక 500 ఎకరాలు ఏరో సిటీకి, మొత్తం 2,703 ఎకరాలకు కుదించి నెట్లేకి వెళ్ళి ఆల్ ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏ సైజుల్లో ఉన్నాయని ఒకసారి బటన్ నొక్కినారనుకో 2,700 ఎకరాలు అనే బ్రహ్మాండమైన సైజు కింద కనిపిస్తుంది. ఒక చంద్రబాబు నాయుడు స్కాములు చేసే కార్యక్రమం తప్ప 3 గ్రామాలలో 400 కుటుంబాలను తరలించి వాళ్ళకి కాలనీ కట్టినాం. ల్యాండ్ అక్విజిషన్ మా హయాంలో జరిగింది. ఇది చేయడమే కాదు, ఈ పనులు చేపట్టడానికి తనకు సంబంధించిన మంత్రి అశోక్ గజపతి రాజు గారు ఆ రోజు కేంద్రంలో సివిల్ ఏవియేషన్ మంత్రిగా ఉన్నా కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం పర్మిషన్స్, ఎన్ఓసీలు కూడా కేంద్రం నుంచి తెచ్చుకోలేకపోయారు. మనం వచ్చిన తర్వాతనే ఈ పర్మిషన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వెంట పడడం జరిగింది. ప్రధాని గారిని నేనే స్వయంగా కలిసి లేఖలు ఇవ్వడమే కాకుండా రిక్వెస్ట్ కూడా పలుమార్లు చేయాల్సి వచ్చింది. మేము వచ్చిన తర్వాతనే కేంద్రం నుంచి ఎన్ఓసీతో పాటు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రూవల్, BCAS అప్రూవల్ అంటే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అప్రూవల్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అప్రూవల్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అప్రూవల్, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్, NOC for closure of existing airport INS Dega, NOC from central government, financial closure of all participating banks. ఇవన్నీ కూడా మా హయాంలో జరిగాయి. ఈ ప్రాజెక్టు 2023 మే 3వ తారీఖున ముఖ్యమంత్రి హోదాలో నేను శంకుస్థాపన చేశాను. ఆ రోజు మీటింగ్ లో చెప్పిన ఈ ఎయిర్పోర్టు 2026 నాటికి ఇక్కడ నుంచే ఇదే భోగాపురం నుంచే విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. అంతే కాదు, ఎయిర్పోర్ట్ ఒక వైపున కడతా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. దాని గురించి కూడా అప్పట్లో మేము ఆలోచన చేసినాం. One of the important demand from the Chief Minister is with me, that is the making of 6-lane Vizag Port Highway and NH16 near Bhogapuram. The length is 55 km, cost is 6,300 crore. కనెక్టివిటీ రోడ్డు కూడా కేంద్ర మంత్రి గారిని పిలిపించి ఆయనతో శాంక్షన్ చేయించి ఆ ప్రాజెక్టును కూడా ఆయనే ముఖ్యమంత్రి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెబుతూ అనౌన్స్మెంట్